అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సన్నబియ్యం పంపిణీ పథకం పేరుతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పర్యటనకు రావడాన్ని నిరసిస్తూ చివెంల మండలం గుంపుల గ్రామంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను గాల్లోకి వదిలి వినూత్న నిరసన తెలిపి సంఘం నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పబ్బు వెంకటమ్మ ఆదయ్య ముత్తమ్మ రాములమ్మ సత్యనారాయణ సకుబాయమ్మ పద్మ లక్ష్మి షేక్ లతీఫ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వస్తున్న ముఖ్యమంత్రి మొండి వైఖరి. రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వస్తున్న ముఖ్యమంత్రి మొండి వైఖరి. వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి. ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మరి ఉగాది పండుగ ఈ రోజు ఉగాది పండుగ రోజైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో 30 లక్షల మంది సమస్యలతో నల్లాడిపోతున్న వికలాంగుల సమాజానికి మేలు చేసే విధంగా మరి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పిండో వికలాంగుల పెన్షన్లు మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు చేస్తానని చెప్పి అదేవిధంగా వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన 10 నెలల పాలన పూర్తయిన నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి తీరును నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లను ఇవాళ గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి ఏదైతే వికలాంగుల పెన్షన్లు 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచమని చెప్పారు. ముఖ్యంగా వృద్ధుల పెన్షన్లు కూడా 2,000 నుంచి 4,000 పెంచుతున్నారు. వితంతువుల పెన్షన్లు కూడా 2,000 నుంచి 4,000 పెంచుతున్నారు. గీతా కార్మికుల పెన్షన్లు కూడా పెంచుతున్నారు. ఇట్లా అన్ని పెన్షన్లు పెంచుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా వికలాంగుల ఓట్లను మా పెన్షన్దారుల ఓట్లను వేయించుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా పెన్షన్లు పెంచమని అడిగితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి అక్రమ నిర్బంధాలు చేయించి మా వికలాంగుల సమాజం పట్ల మా పెన్షన్దారుల పట్ల మీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా ఈ రోజు ఏదైతే హుజూర్ నగర్ లో మీరు సన్న బియ్యం పంపిణీ పథకానికి వస్తున్నారో ఆ పర్యటనను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము నిరసిస్తూ ఈ రోజు నల్ల బ్యాడ్జీలను ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చలనం కలిగి వెంటనే రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్లు అన్నింటి కూడా పెంచాలి. తక్షణమే 6,000 రూపాయల పెన్షన్లను అందించాలని చెప్పేసి ఈ ఉగాది రోజు మీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు మా గీతా కార్మికుల పెన్షన్లు, దాంతో పాటు మా వృద్ధుల పెన్షన్లు, దాంతో పాటు మా వితంతువుల పెన్షన్లు అన్నింటి కూడా పెంచడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నల్ల బెలూన్లను మరి గాల్లోకి ఎగరేసి నిరసన తెలిపినాం. మా నిరసన చూసి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టే కేవలం సకలాంగులకే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ సకలాంగులకు సంబంధించి అనేక నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సంబంధించి ఆర్టీసీలో ఒక పక్క సకలాంగులైన మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగులకు నేటికి కూడా ఉచిత ప్రయాణం కల్పించకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఇవన్నింటిని కూడా నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా కొల్లూరు ఇదయబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా సంఘం సూర్యాపేట జిల్లా మరి ఉపాధ్యక్షులైనటువంటి మున్న మధు యాదవ్ గారి అధ్యక్షతన ఈ రోజు గుంపుల గ్రామంలో ఇవాళ నల్ల బెలూన్లను గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసన చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి